పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్కు గురైంది. పాకిస్తాన్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ప్రయాణికుల రైలును హైజాక్ చేశారు. మిలిటెంట్లు మందిని బందీలుగా తీసుకెళ్లగా 104 మందిని భద్రతా సిబ్బంది రక్షించారు. 16 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. బలూచిస్తాన్ రాజధాని కెట్వాజీ నుంచి షెహ్వార్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేశారు. ఈ రైలులో 400 మంది ప్రయాణికులున్నారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలున్నాయి. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడిందని ప్రకటించుకుంది. పాతికేళ్లుగా సాయుధ ఉద్యమ పందాను అనుసరిస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. బలవంతంగా తమను స్వతంత్ర పాక్లో కలిపేసి తమ అభివృద్ధిని కాలరాశారని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. అయితే ఎవరి బలూచిస్తాన్ చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతాన్ని బలూచిస్తాన్ గా పిలుస్తారు. ఇది పాక్లోని ఒక ప్రావిన్స్ గా కొనసాగుతుంది. పాక్ విస్తీర్ణంలో 44% ఇది దేశంలోని పెద్ద ప్రావిన్స్ గా ఉంది. అయినప్పటికీ అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోయింది. దశాబ్దాల క్రితం ఇది స్వతంత్రంగా ఉండేది. ఆ తర్వాత 1948 మార్చి 27న బలూచిస్తాన్ ను పాకిస్తాన్ లో అధికారికంగా విలీనం చేశారు. దీనిని అక్కడ ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. దాంతోనే బలూచిస్తాన్ లిబరేషన్ అవతరించింది. పాకిస్తాన్ ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. ఆ సమయంలో చాలా మంది అదృశ్యమయ్యారు. పలువురు నేతలు దేశం వీడారు. 2003లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భావంతో తిరిగి మిలిటెంట్ ఉద్యమానికి తెరలేపారు. సాయుధ బాటలో పయనిస్తూ తరచూ పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ ఆస్తులు, పౌరులపై దాడులకు తెగబడుతుంది. ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. బలూచిస్తాన్లో అపార సహజ సంపద దాగి ఉంది. సహజవాయు నిక్షేపాలున్నాయి. దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గాద్వార్ పోర్ట్ బలూచిస్తాన్లోనే ఉంది. సరుకు రవాణాకు అనువైన ప్రాంతం. దీంతో చైనా ఆ ప్రాంతంపై కన్నేసింది. చైనీ పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మించడాన్ని బలూచిస్తాన్ వ్యతిరేకిస్తోంది. ఇక్కడ సంపదను కొట్టేయడానికేనని వాదిస్తోంది. అంతేకాదు అక్కడి ప్రజలు పేదరికంలో మగ్గిపోవడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ అని ప్రజలు మండిపడుతున్నారు. బిఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వేర్పాటువాదం బాటలో పయనిస్తున్న బిఎల్ఏను ఇప్పటికే అమెరికా, బ్రిటన్లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.